బీఆర్ఎస్ నాయకులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్నాం ఒక అపోజిషన్ పార్టీగా ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తాం. వాళ్ళ వాయిస్ వినండి. ప్రజలు కన్విన్స్ అవుతానంటే మేము ఎందుకు కన్విన్స్ కావండి? మేము కూడా కన్విన్స్ అవుతాం ప్రజలు కన్విన్స్ అయితే. కానీ కన్విన్స్ చేసే బాధ్యత ఎవరిది? మీది కాదా? మేము శాసనం చేస్తాం, మీరు పడి ఉండాల్సిందే, మీరు వినాల్సిందే. ఈ ధోరణి ఎక్కడిది? ఎందుకు ఈ ధోరణి? ఎందుకు ఈ పట్టుదల? అంతిమంగా ప్రజలు కదా. మీరు చేసేది ప్రజల కోసమే అయినప్పుడు, విశాల ప్రయోజనాలు దానివల్ల ఉన్నాయన్నప్పుడు 4 రోజులు ఓపిక బట్టి ప్రజల్ని ఒప్పించేటువంటి దానికి ఎందుకు మీరు పూనుకుంటలేరు? ఎందుకు ఈ దుందుడుకు చర్యలు? ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు? ఎందుకు ఈ పంతాలు? కాబట్టి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. కేసు విత్డ్రా చేసుకోవాలి, కేసెస్ విత్డ్రా చేసుకోవాలి. అనవసరమైన పంతాలకు పోవద్దు. విత్డ్రా చేసుకోవాలంటే మేము ఏదో భయపడుతున్నామని కాదు. మీరు ఎన్ని పెట్టినా పెట్టండి, కానీ రైతుల పక్షాన మాట్లాడడం మా ధర్మం. రైతుల ఆత్మగౌరవాన్ని పెంచింది, రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచింది మా పార్టీ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన. ఇలా మీరు రైతులకు సంఖ్యలేసి జైళ్ళకి తీసుకొని పోతుంటేనంటే మేము చూస్తూ ఊరుకోం. రైతుల పక్షాన మేము కూడా అవసరమైతే రేపు మూకుమ్మడి జైలు బరోలకు కూడా తెలంగాణ రైతాంగం సిద్ధమవుతుంది. దానికి అవకాశం ఇవ్వకుండా విజ్ఞతతో ప్రదర్శించేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్తాను ఆయన. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు, ఆయన ప్రవర్తన, ఆయన మాటలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే అసలు విషయం ఏంటంటే, ఆయన ఎన్నికల టైంలో 6 గ్యారెంటీలని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నమ్మించి ఓట్లు తెచ్చుకొని గెలిచినాడు. మొదలు నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు కొన్ని డిసెంబర్ 9 నాడే అమలు చేస్తా అన్నాడు, తర్వాత 100 రోజులకు అమలు చేస్తా అన్నాడు, తర్వాత దసరా అన్నాడు. ఇప్పుడు 100 రోజులు పోయింది, 200 పోయింది, 300 రోజులు పోయినాయి, 360 రోజుల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఆయన ఇచ్చిన రుణమాఫీ అమలు కాలేదు. ఆయన ఇచ్చిన రైతు భరోసా ఇవ్వకపోగా ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టిండు. 500 వడ్ల బోనస్ అది అమలైతలేదు, దాన్ని ఎగ్గొట్టిండు, కిరికిరి పెట్టిండు, సన్నము దొడ్డు అని. 2000 4000 చేసి తప్పించానన్నాడు, అది లేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, అది లేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు, అది లేదు. ఇట్లా ఏది కూడా వాళ్ళు చెప్పిన హామీలు, ముఖ్యమైన హామీలు ఏది కూడా అమలు చేయని పరిస్థితున్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇట్లందరూ కూడా రోజు నిలదీస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఆ హామీలు అమలు చేయక ప్రజల నుంచి వచ్చే నిరసనలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిలదీతలు, ఇవన్నిటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఏం చేయాలి? అడుగుతున్న వాళ్ళని గొంతు నొక్కేయాలి, అరెస్టులు చేయాలి, జైళ్ళల్లో పెట్టాలి. ఈ పద్ధతి ఆయన ఎంచుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అదే కోవలోకి చెందింది. అక్కడ ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టి, ఆయన అల్లుడు కోసం, ఎవరి కోసం కాదు, మళ్ళా ముఖ్యమంత్రి గారు అల్లుడు కోసం ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని పాపం గిరిజనుల యొక్క భూములు గుంజుకునే ప్రయత్నం చేసే క్రమంలో భూమి కోల్పోతున్న రైతులు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అట్లనే అక్కడ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నరేందర్ రెడ్డి గారు, ఎందుకంటే రైతుల పక్షాన కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే కాబట్టి వారి పక్షాన పోరాడిండు. దీనికోసం అటు రైతుల మీద కక్ష పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయించిండు, 16 మందిని చేపించి రాత్రంతా కొట్టి ఇవాళ జైలు వేసారు. అట్లనే నరేందర్ రెడ్డి గారు ఈయన అడుగుతున్నాడు కదా రోజు అని చెప్పి ఈయనను అరెస్ట్ చేసినారు. దానికి కుట్రవన్నీరు అని ఒకటి పెట్టినారు. ఇక్కడ సురేష్ అనే వ్యక్తి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడు.
ఆయనను పెట్టుకొని నరేందర్ రెడ్డి కుట్ర పండిండు అని, ఫోన్లు చేసి కుట్ర పండిండు అని. నేను మీడియా పక్షాన తెలియజేస్తా ఉన్నా, మాకున్న సమాచారం ప్రకారం 12వ తారీఖు నాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. రైతులు అధికారుల మీద కోపంకి వచ్చారు. 12వ తారీఖు నాడు మా నరేందర్ రెడ్డికి ఆ సురేష్కు అసలు ఫోన్ల సంభాషణలే జరగలేదు, ఒక్క కాల్ కూడా లేదు. 11వ తారీఖు నాడు ఒక్క కాల్ ఉంది. అయితే వాళ్ళు కాల్ లిస్ట్ చూస్తే అవి బయట పడలే. అరే ఫోన్లే చేయలేదు కదా, 12వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫోన్ లేదు, అంతకన్నా ఒకరోజు మూలు కుట్ర పండినారంటే ఒకటేసారి మాట్లాడినారు. కాబట్టి ఏం చేసినారు, 3 నెలల కాల్ లిస్ట్ పెట్టినారు. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో, పోలీస్ రిపోర్ట్లో 3 నెలల్లో ఇన్నిసార్లు మాట్లాడినరు అన్నది మాట మాట్లాడుతున్నారు. అంటే దీన్ని కుట్రగా చూపించే ప్రయత్నం. మా పార్టీ నాయకుడితో మాజీ శాసనసభ్యుడు, మండల పార్టీ ముఖ్య నాయకుడు ఆయన, మాజీ శాసనసభ్యుడు రోజుకోసారి మాట్లాడతాడు, 3 నెలల్లో 100 సార్లు మాట్లాడతాడు. దాంట్లో తప్పేముంది? అదేదో కుట్ర పడినరు అని ఒక కోణంలో పెట్టి ఇవాళ ఆయన అరెస్ట్ చేసినారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీంట్లో కుట్ర లేదు, పాడు లేదు.